నన్ను పరువుగా బతకనివ్వండి, గౌరవంగా జాబ్ చేసుకునివ్వండి ప్లీజ్. ఈ కొత్త సారీస్ కట్టుకుని ఇద్దరం కనిపిద్దాం. సందీప్ ఎవరి వైపు మొగ్గుతాడో చూద్దాం. మన అనుమానం తీరిపోతుంది. నమస్తే సార్. నమస్తే. ఆడిటర్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ మీకు ఇమ్మన్నారు. అర్జెంట్గా యూఎస్కి ఫ్యాక్స్ చేయాలంట కదా? అవునవును. వాళ్ళ తడుస్తూ రావటం ఎందుకు? తగ్గేదా కాగచ్చు కదా. సార్ వెంటనే ఫ్యాక్స్ చేసేయండి, మళ్ళీ కరెంట్ పోతే కష్టం. అంత అర్జెంట్ అయితే క్యాబ్ బుక్ చేసుకుని రావచ్చు కదా. ఇలా తడిస్తే హెల్త్ పాడవదు. సార్ నన్నే ఫ్యాక్స్ చేయమంటారా? తన్య ఏదో చెప్తోంది, వినపడుతుందా? ఈ మాత్రం తడిస్తే ఏం కాదు సార్. మొండోడమ్మా. అవును తెలుసు. ఇలాంటి వాళ్లతో మొండిగానే ఉండాలి. డాడ్ చెప్పింది వినపడుతుందా? ముందు తల తుడుచుకో. అమ్మా తన్య, ఓ టవల్ ఇవ్వమ్మా. అయ్యో, అలాగే నా నైట్ డ్రెస్ కూడా ఒకటి ఇవ్వమ్మా. ఎందుకు సార్? పర్లేదు సార్. నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? బయట వర్షం ఎక్కువగా ఉంది. నైట్ ఇక్కడే పడుకొని మార్నింగ్ వెళ్ళు. సార్ నేను వెళ్ళి ఫ్యాక్స్ చేసి వస్తాను. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. చలి చంపేస్తుందిరా బాబు. క్యాబ్ మాట్లాడుకుని వస్తే సరిపోయేది, దూల తీరిపోతుంది. వాన్ ఇప్పుడే రావాలా? తీసుకో. తీసుకో. మీ బాస్ ఇంత చెప్తున్నా రెస్పెక్ట్ లేదా? కంప్లైంట్ ఇవ్వాలా? డాడ్ ప్లీజ్ ఇవ్వండి. టూ మినిట్స్ లో వస్తాను. డ్రెస్ చేంజ్ చేసుకో. అమ్మో, అర్జెంటుగా మార్చుకోకపోతే నా శీలం పోయేలా ఉంది. అరే, మా డాడీ నైట్ డ్రెస్ నీకు భలే సరిపోయిందే. కూర్చో. హాట్
ఫ్రూట్ సూప్ తీసుకో. వద్దండి. మొండోడివి, నీతో మొండిగానే ఉండాలని డాడ్ చెప్పాడు. అది సారేదో ఊరికే. అయితే తీసుకోవా? డాడ్ ఇవ్వండి. తాగవా? వేడిగా ఉందండి. వేడిగా ఉంటేనే మజా. తాగు. ఎక్స్క్యూజ్ మీ. అదేంటి, సరిగ్గా తల తుడుచుకోలేదా? ఏం చేస్తున్నావు? చూసావా, అప్పుడే జలుబు కూడా చేసేసింది. చెప్తే వినవు. ఇలా అయితే ఎలా? ఆగు. అయ్యో అయ్యో, ప్లీజ్ అండి, వద్దండి, నేను తుడుచుకుంటానండి. ఆగమన్నానా? అయ్యో ప్లీజ్ అండి, వద్దండి, నా మాట వినండి, నేను తుడుచుకుంటాను. వద్దండి, నేను తుడుచుకుంటానండి. వద్దండి వద్దండి, చాలండి, వదిలేయండి ప్లీజ్ ప్లీజ్, చాలండి. థ్యాంక్ యూ. అరే వదిలేయండి ప్లీజ్. అరే చెప్తే వినండి ప్లీజ్. తల ఆరిపోయిందండి, వదిలేయండి ప్లీజ్. ఇదంతా ఊహనా? చా, దొరికిపోయాను. ఇంతవరకు తల తుడుచుకోలేదా? డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు? నాకు తడవడం అలవాటే, ఏం కాదు, వదిలేయండి. కాఫీ కాఫీ తీసుకోండి. మెల్లగా. థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతున్నానని సరికి చెప్పండి. ఏయ్! టూ మచ్. భార్యలంటే ఎలా ఉండాలి? ముగ్గురు ఆఫీస్లో కష్టపడి వస్తున్నాడే, ప్రేమగా ఎదురు రావడం, నవ్వుతూ పలకరించడం, ఆప్యాయంగా కాఫీ ఇవ్వడం. అరే అసలు అలాంటి సీనే లేదే. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏమైపోయారు?
మరీ అంత పనికి రాకుండా పోయానా? లాభం లేదు, స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. అప్పుడు కానీ దారిలోకి రారు. రూపా, రూపా, ప్రియాంక, ప్రియాంక. గొంతు చించుకుంటున్న రెస్పాన్స్ లేదేంటి? ప్రాబ్లం నాలో ఉందా, వాళ్ళలో ఉందా? నో, వదిలిపెట్టకూడదు, తేల్చేయాలి. ఏం చక్కని మందారం ఇది, 8 దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున రేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్నెగ మారిన కాశ్మీరం. ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, అది వరదైతుంది సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల. హోలా హోలా ఎలా ఉంది? ఏంటది? చాలా జరిగే నీ వల్ల. నా శారీ. ఆ శారీ నేనైతే బాగుండు అనిపిస్తుంది. అంత నచ్చిందా? పిచ్చి పిచ్చిగా. నిజంగా? యు ఆర్ లుకింగ్ గార్జియస్. చూసిన కొద్దీ అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. చూస్తూ ఉండిపోవాలనిపిస్తోందా? అంతేనా? అంతేనా అంటే ఇంకా చాలా ఉంది. ఏంటో అది? చెప్పనా? చెప్పమనేగా అడిగేది. ఇలా దూరంగా నిలబడి చెప్పడం కాదు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబుగారి కొమ్మో, బోలమ్మో మల్లెపూల కొమ్మో, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో అని చెప్పుకమ్మో, బోలమ్మో ఒళ్ళు ముగ్గురమ్మో, అగరాల పెదవులతో
చూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే లెక్క పుచ్చుతాంది దీని సోకే మామ దీని చూడకుంటే మమ్మ తిన్న పాము లెక్క మనసు పండబట్టే సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిన మామ మామ సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిన మామ సందీప్ అలసిపోయి వచ్చావు కదూ న్యూ ఎనర్జీ కావాలా తలకి ఆయిల్ మసాజ్ చేసి వేడి వేడి నీళ్లతో నలుగు పెట్టి తలంటు పోస్తాను రా. అబ్బా తలుచుకుంటేనే 106 డిగ్రీల జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా వేడెక్కిపోతోంది. మరి లేట్ ఎందుకు వచ్చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగే సై మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగే సై మజా చే సక్కుబాయ్ జరా దే దో నా గరం గరం చాయ్ సక్కుబాయ్ నువ్వు చాయ్ ఇస్తే అదోరకో పరమంత సవకుల సంత జ్ఞాపకముందా గోపాల కలియుగమందు ఇద్దరి మూదు శిలవయ్యావే శ్రీలోల కాపురాన ఆపదలను ఏదిన శౌరీ ఏది నాకు చూపవా ఒక దారి నారీ నారీ నడుమ మురారి టాస్ వేస్తాను. హెడ్ పడితే నాకు రూపం మీద ఎక్కువ ప్రేమ, టైల్స్ పడితే ప్రియాంక మీద ఎక్కువ ప్రేమ. సరేనా? ఓపెన్ చేస్తున్నాను.